ఈరోజు మనం సారా కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఏదో పాతకాలం నాటి కథ అనుకోకండి. ఇది విశ్వాసం, మనిషిలోని బలహీనతలు, అస్సలు సాధ్యమే కాదు అనుకున్న ఒక వాగ్దానం ఎలా నిజమైందో చెప్పే ఒక అద్భుతమైన గాథ. పదండి ఆమె ప్రయాణంలోకి వెళ్దాం. ఒక్కసారి ఆలోచించండి. జీవితాంతం ఎదురుచూస్తూ సందేహాలతో బ్రతికిన తర్వాత చివరికి ప్రపంచాన్నే మార్చేసే ఒక అద్భుతం జరగటం ఎలా సాధ్యం? ఆశ్చర్యంగా ఉంది కదా. శారా కథ మనకు సరిగ్గా ఇదే చూపిస్తుంది. మరి ఆ ప్రయాణం ఎలా సాగిందో చూద్దామా? సరే, ఆమె కథ మొదలయ్యేది ఒక యువరాణిగా. కాని ఈ యువరాణికి వారసులు లేరు. ఎంత గొప్ప వ్యక్తికి భార్య అయినా ఆమె జీవితంలో ఏదో ఒక పెద్ద లోటు. అదేంటంటే సంతానం లేకపోవడం. ఆమె పేరు మార్పులోనే తన కథ మొత్తం దాగి ఉంది తెలుసా? మొదట ఆమె పేరు షారాయి, అంటే నా యువరాణి అని అర్థం. కాని తర్వాత షారాగా మారింది, అంటే అనేక జాతులకు యువరాణి. చూశారా? ఇది కేవలం పేరు మార్పు కాదు, ఆమె జీవిత గమ్యంలోనే వచ్చిన ఒక అద్భుతమైన మార్పు. చూడండి, ఆమె చుట్టూ ఎంత సంపద ఉన్నా, ప్రేమించే భర్త పక్కనే ఉన్నా ఆమె మనసులో మాత్రం ఒక్కటే ఆరాటం, ఒక బిడ్డ కావాలి అని. ఆ ఒక్క లోటే తన జీవితాన్ని అసంపూర్ణంగా మార్చేసింది. అదే ఆమె గుండెల్లోని అతి పెద్ద సంఘర్షణ. అన్నీ ఎలా సాగుతుండగా హఠాత్తుగా ఒక పిలుపు. ఆ ఒక్క పిలుపు వాళ్ల జీవితాల్ని మొత్తం మార్చేసింది. వాళ్లకు తెలిసిన ప్రపంచాన్ని వదిలిపెట్టి అసలు ఏముందో కూడా తెలియని భవిష్యత్తులోకి అడుగుపెట్టేలా చేసింది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ పిలుపు ఎంత పెద్దదో. పుట్టి పెరిగిన ఊరిని వదిలేయాలి, బంధువుల్ని వదిలేయాలి, తండ్రి ఇంటిని వదిలేయాలి, ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియని చోటికి ప్రయాణమవ్వాలి. అంతేకాదు, వాళ్ల కుటుంబం అప్పటిదాకా విగ్రహాలను పూజించేది. అంటే కేవలం ఊరినే కాదు, వాళ్ల సంస్కృతిని, నమ్మకాలని అన్నిటినీ వదిలేసి బయల్దేరారు. అంతా దేవుడిచ్చిన ఒక వాగ్దానం మీద నమ్మకంతోనే. అంటే కళ్లముందున్న సౌకర్యాలు, భద్రత వీటన్నిటినీ కాదని కంటికి కనిపించని ఒక వాగ్దానాన్ని ఆమె నమ్మింది, ఎంచుకుంది. ఇక్కడే ఆమె విశ్వాసానికి అసలైన పరీక్ష మొదలైంది. ఆమె ఏదో అబ్రహాము వెనుక నడిచిన వ్యక్తి కాదు. ఆ ప్రయాణంలో, ఆ వాగ్దానంలో ఆమె కూడా ఒక కీలకమైన భాగస్వామి. సరే, ప్రయాణమైతే మొదలైంది. కాని అనుకున్నంత తేలిగ్గా ఏమీ సాగలేదు. దారిలో వాళ్ల విశ్వాసాన్ని భయం వెంటాడింది. సరిగ్గా ఇక్కడే శారాలో కూడా మనలాంటి మానవ సహజమైన బలహీనతలు బయటపడతాయి. ఒకసారి కాదు, 2 సార్లు ఒకే రకమైన పరీక్ష ఎదురైంది. భయంతో అబ్రాహాము సారాని తన చెల్లెలు అని చెప్పమన్నాడు, ప్రాణభయంతో. మొదట ఐగుప్తులో ఫారో దగ్గర, ఆ తర్వాత గెరారులో అభిమెలకు దగ్గర. 2 సార్లు వాళ్ల నమ్మకం దేవుని మీద కన్నా పరిస్థితుల మీదకే వెళ్ళిపోయింది. వాళ్ల విశ్వాసానికి ఇది చాలా పెద్ద పరీక్ష. ఈ మాటలు వినండి. యెహోవా నాకు పిల్లల్నివ్వలేదు. నా దాసితో వెళ్ళు, దాని ద్వారా అయినా నాకు సంతానం కలుగుతుందేమో. ఎంత నిస్సహాయత, ఎంత ఆవేదనుందో కదా ఈ మాటల్లో. ఏళ్లు గడుస్తున్నా దేవుని వాగ్దానం నెరవేరకపోవటంతో ఇక తనే ఏదోకటి చెయ్యాలని నిర్ణయించుకుంది. కాని ఆ నిర్ణయమే ఆ తర్వాత హాగరుతో పెద్ద గొడవకి కారణమైంది. చూసారా? దేవుని సమయం కోసం ఆగకుండా విషయాన్ని తన చేతిలోకి తీసుకోవడం వల్ల కుటుంబంలోనే కలహాలు మొదలయ్యాయి. వ్యక్తిగతంగా తనకు చాలా బాధను మిగిల్చింది. ఆమెలోని ఆతృత, ఆ సందేహం చివరికి ఎంత వేదనకు దారితీసిందో మనకిక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం కథలో ఒక టర్నింగ్ పాయింట్కొచ్చాం. ఒక ముఖ్యమైన ఘట్టం. అదే సందేహపు నవ్వు. ఇక్కడే శారాలోని సందేహం దేవుడిచ్చిన వాగ్దానంతో ముఖాముఖి తలపడుతోంది. ఆ సీన్ని ఒకసారి ఊహించుకోండి. మధ్యాహ్నం ఎండలో వాళ్ల గుడారం దగ్గరికి 3 కొత్తవాళ్లొచ్చారు. వాళ్ళెవరో సాధారణమైన అతిథులు కాదు. వాళ్ళు దశాబ్దాలుగా శారా, అబ్రహాము ఎదురుచూస్తున్న ఆ వాగ్దానాన్ని మళ్లీ గుర్తుచేయడానికొచ్చారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి నీ భార్య శారాకి ఒక కొడుకు పుడతాడు అని చెప్పారు. ఈ మాటలు గుడారం లోపల ఉన్ననండి వింటున్న శారా ఆర్తిక్ ముస్లిదైపోయింది, ఆశలు వదిలేసుకుంది. వాళ్ళు అన్న మాటలకి తనలో తానే నవ్వుకుంది. ఒక రకమైన నమ్మశక్యం కాని నవ్వు. ఏళ్ల తరబడి ఎదురుచూసి చూసి ఇప్పుడు ఈ మాట వింటే ఎవరికైనా నవ్వే వస్తుంది గదా. అది హాస్యాస్పదంగా అనిపించిందెవరికు. ఆమె నవ్విన ఆ నవ్వుకు సమాధానంగా వచ్చింది ఒక ప్రశ్న. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అంతే. ఆ ఒక్క ప్రశ్న సారా సందేహాలన్నింటినీ,
ఆమె ఆలోచనా విధానాన్ని తలక్రిందులు చేసేసింది. ఆ ప్రశ్నతో అంతా మారిపోయింది. ఇక ఇక్కడ్నుండి కథ ముగింపు వైపు సాగుతుంది. సందేహం స్థానంలో సంతోషం, ఎదురుచూపుల స్థానంలో నెరవేర్పు. ఆ వాగ్దానం ఎలా నిజమైందో ఇప్పుడు చూద్దాం. 90 ఏళ్లు. అవును, ఆ వాగ్దానం నిజమైనప్పుడు శారా వయస్సు 90 సంవత్సరాలు. ఇది మామూలు విషయం కాదు, ఇది ఒక అద్భుతం. ఆ రోజు సందేహంతో నవ్విన నవ్వే ఇప్పుడు స్వచ్ఛమైన ఆనందంతో కూడిన నవ్వుగా మారింది. ఎంత అద్భుతం కదా! ఆమె అపనమ్మకంతో నవ్వుతే దేవుడు నవ్వు అనే అర్థం వచ్చే పేరుతోనే ఆమెకొక్క కొడుకునిచ్చాడు. అతనే ఇస్సాకు. 127. ఇది ఆమె బ్రతికిన సంవత్సరాలు. మీకు తెలుసా, బైబుల్ మొత్తంలో ఒక స్త్రీ వయస్సు ఇంత ఖచ్చితంగా రాయడం ఇదొక్కసారే జరిగింది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆమె కథకు, ఆమె వారసత్వానికి ఎంత ప్రాముఖ్యత ఉందో. విచిత్రమేంటంటే, శారా మరణం ఒక ముగింపులా కనిపించినా అది ఒక కొత్త ప్రారంభానికి పునాది వేసింది. ఆమెను సమాధి చేయటానికి అబ్రహాము ఒక స్థలాన్ని కొన్నాడుగదా, అదే వాగ్దానం చేసిన ఆ దేశంలో వాళ్లు అధికారికంగా సంపాదించుకున్న మొట్టమొదటి భూమి. అంటే ఆమె మరణం ద్వారా కూడా ఆ గొప్ప వాగ్దానం నెరవేరడం మొదలైంది. ఇంతటి గొప్ప సంక్లిష్టమైన జీవిత కథ విన్నాం కదా, మరి దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి? ఈ కథలోని అసలైన నీతి ఏమిటి? శారా జీవితం మనకు కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. మొదటిది, విశ్వాసమంటే సందేహాలు అస్సలు రాకపోవడం కాదు, సందేహాలు వచ్చినా సరే నమ్మడమే అసలైన విశ్వాసం. రెండోది, మనం మనుషులుగా తప్పులు చేసినా, ఆతృతపడినా దేవుని ప్రణాళికను అడ్డుకోలేం. మూడోది, దేవుని వాగ్దానాలు మన టైంలో కాదు, ఆయన టైంలో నెరవేరుతాయి. ఇక చివరిగా, ఎంతకాలం ఎదురుచూసినా ఆ నిరీక్షణ ముగింపు ఊహకందని ఆనందాన్నిస్తుంది. సో, చివరిగా శారా కథ మనకు చెప్పేది ఒకటే: విశ్వాసంతో కూడిన మన ప్రయాణం ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండదు. అందులో తప్పులుంటాయి, సందేహాలుంటాయి, భయాలుంటాయి. కానీ దేవుడిచ్చిన వాగ్దానం మాత్రం ఎప్పటికీ నిజం, అది ఖచ్చితంగా నెరవేరుతుంది.